హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాను. ఇక ఈ వీడియోకి వచ్చేసి ఏపీఎస్పీ ఆర్ఎస్ఐకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఈ ఒక్క వీడియోలో చూద్దాం మనం. ఎందుకంటే చాలామంది అనయ్య ఫుల్ డీటెయిల్స్ ఇచ్చి అనయ్య దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ కానీ, ఏజ్కి సంబంధించింది కానీ, హైట్ కానీ, అదేవిధంగా ప్రిలిమ్స్ ఈవెంట్స్ మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ ఒక వీడియోలో డ్యూటీస్తో సహా ఇచ్చి అనయ్య ఆ వీడియో చూసిన తర్వాత మాకు అవగాహన అనేది వస్తుందని చెప్పేసి చాలామంది మనల్ని అయితే అడగడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కాక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇక లేట్ చేయకుండా మీరు అడిగినటువంటి ఏపీఎస్పీ ఆర్ఎస్ఐకి సంబంధించినటువంటి ఫుల్ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఏపీఎస్పీ అంటే ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ అనమాట. ఆర్ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్. ఆర్ఎస్ఐ అంటే రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అని చెప్పేసి చెప్పవచ్చు అనమాట. రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి అని చెప్పవచ్చు అనమాట. ఇది ఏదైతే ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి బెటాలియన్స్ ఉంటాయో ఈ బెటాలియన్స్లో వీళ్ళు భర్తీ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి దగ్గర కాదు, కానీ వీరికి కమాండెంట్ గారు అని చెప్పేసి సెపరేట్గా బెటాలియన్కి సంబంధించి కమాండెంట్స్ అనే వాళ్ళు ఉంటారు. కమాండెంట్స్ దగ్గర బెటాలియన్స్లో పని చేయడం జరుగుతుంది. సో ఇక ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఉండాలన్నమాట. ఏ డిగ్రీ అయినా పర్వాలేదు, బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, బీటెక్ ఏదైనా సరే. ఒకవేళ మీరు వొకేషనల్లో డిగ్రీ చేసినా కానీ ఆ డిగ్రీ అయినా సరే సరిపోద్ది. ఎందుకంటే మళ్ళీ మీరు వొకేషనల్ చేస్తే సరిపోద్దా, బీటెక్ చేస్తే సరిపోద్దా అని చెప్పేసి రకరకాల ప్రశ్నలు అనేవి అడుగుతూ ఉంటారు. కాబట్టి మీకోసం చెప్తున్నమాట. ఎనీ డిగ్రీ, ఏదో ఒక డిగ్రీ అయితే అయి ఉండాలన్నమాట. సాధారణంగా ఏజ్ లిమిట్ అనేది నోటిఫికేషన్ వచ్చేటప్పటికి పెంచవచ్చు, లేదా ఈ విధంగా ఉండొచ్చు. లాస్ట్ టైం ఇచ్చినటువంటి ప్రకారం కూడా ఉండొచ్చు అనమాట. ఇక ఏజ్ లిమిట్ వచ్చేస్తే సాధారణంగా చూసుకుంటే ఎస్ఐకి వచ్చేసి 21 to 25 ఉంటుంది. 2018లో ఒక 2 years పెంచారు. తర్వాత 2022లో అభ్యర్థుల యొక్క కోరిక మేరకు ఒక 2 years అనేది పెంచడం జరిగిందనమాట. సో ఇప్పుడు మనం కాగా చూసుకున్నట్లయితే 29 ఇయర్స్ ఓసీ అభ్యర్థులు ఉంది. ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఈ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఒక 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక హైట్ వచ్చేసి ఈ పోస్ట్కి 167.6 centimeters మేల్ ఉంటారు. కేవలం ఇందులో మేల్ క్యాండిడేట్స్ మాత్రమే, అంటే పురుష అభ్యర్థులను మాత్రమే భర్తీ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా చెస్ట్ అనేది చూస్తారన్నమాట. చెస్ట్ 86.3 centimeters. గాలి పీల్చినప్పుడు ఒక 5 centimeters గాలి అనేది తీసుకోవాలండి. ఇది దానికి సంబంధించినటువంటి హైట్కి, చెస్ట్కి సంబంధించింది. ఇక 3 ఈవెంట్స్ అనేవి ఉంటాయి అనమాట. ఈ 3 ఈవెంట్స్ కూడా కంపల్సరీగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అవడమే కాదండి, మెరిట్ తెచ్చుకోవాలన్నమాట. ఈ 3 ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 ఈవెంట్స్లో మెరిట్ తెచ్చుకున్నప్పుడు మాత్రమే ఈ జాబ్ని కేటాయించడం జరుగుతుంది అనమాట. ఈవెంట్స్ ఏంటంటే 1600 meters, అదేవిధంగా 100 meters, లాంగ్ జంప్. 1600 meters ఏదైతే ఉందో దాన్ని క్వాలిఫై టైం వచ్చేసి 8 నిమిషాలు అనమాట. ఎవరైతే తక్కువ టైం తెచ్చుకుంటారో ఈ తక్కువ టైం తెచ్చుకున్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ మార్కులు అనేవి వస్తాయి. ఈ 1600 metersకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 40 మార్కులు అయితే కేటాయించడం జరిగింది. ఆ తర్వాత 100 meters రన్నింగ్ ఉంటుంది. 100 meters రన్నింగ్ని 15 seconds కంప్లీట్ చేయవలసి ఉంటుంది అనమాట. ఎవరైతే ఒక 10 minutes లేదా 11 minutes బిలో చేస్తారో వాళ్ళకి మంచి మార్క్స్ అనేవి వస్తాయి అనమాట. ఈ 100 marks కూడా ఒక 30 marks అనేవి ఈవెంట్స్ మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. ఇక లాంగ్ జంప్ వచ్చేసి 3.80 meters అనేది దూకాలి. అది క్వాలిఫై. ఎవరైతే ఎక్కువ దూకుతారో ఒక 5-6 అలా దూకుతారో వాళ్ళకి మంచి మార్క్స్ వస్తాయి. దానికి కూడా ఒక 30 marks ఇచ్చారు. ఓవరాల్గా చూసుకుంటే ఈవెంట్స్కి వచ్చేసి 100 marks ఉంటుందండి. ఓవరాల్గా వచ్చేసి ఈవెంట్స్కి వచ్చేసి 100 marks ఉంటుంది. 100 marksలో ఎవరైతే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటారో, అంటే 70+, 80+ అలా తెచ్చుకుంటారో వాళ్ళకి జాబ్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. తర్వాత ప్రిలిమ్స్ నుంచి ముందే చెప్పాలి, కానీ ప్రిలిమ్స్ గురించి మీకు అందరూ తెలుసు కాబట్టి ప్రిలిమ్స్ ఉంటుంది అనమాట. ప్రిలిమ్స్లో అర్థమెటిక్ రీజనింగ్ 100 మార్కులకు ఉంటుంది. అదేవిధంగా జనరల్ స్టడీస్, జిఎస్ ఏదో ఉంది, ఈ జిఎస్ కూడా ఒక 100 marks ఉండడం జరుగుతుంది అనమాట. ఇందులో ఓసీ అభ్యర్థులు ఒక 40%, బీసీ అభ్యర్థులు 35%, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఒక 30% మార్కులు తెచ్చుకున్న తర్వాత ఈవెంట్స్ అనేవి ఉంటాయి. ఈ ఈవెంట్స్ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి. మెయిన్ ఎగ్జామ్ ఈవెంట్స్ క్వాలిఫై అవ్వాలి. ఈవెంట్స్ క్వాలిఫై అయిపోయిన తర్వాత మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. మెయిన్ ఎగ్జామ్స్లో 4 పేపర్స్ ఉంటాయి. 4 పేపర్లో ఫస్ట్ వచ్చేసి 100 marks ఇంగ్లీష్ ఉంటుంది అనమాట. ఇంగ్లీష్ క్వాలిఫై అయితే సరిపోతుంది. అదేవిధంగా తెలుగు పేపర్ కూడా ఉంటుంది. అది కూడా 100 మార్కులకు ఉంటుంది అనమాట. అది కూడా క్వాలిఫై అయితే సరిపోతుంది అనమాట. అంటే తెలుగు, ఇంగ్లీష్ పేపర్స్ ఫస్ట్ పేపర్, సెకండ్ పేపర్స్ 100 marks ఉంటాయి. అవి క్వాలిఫై అయితే సరిపోతుంది. ఇక థర్డ్ పేపర్, ఫోర్త్ పేపర్ చాలా ఇంపార్టెంట్ పేపర్ అనమాట. థర్డ్ పేపర్ వచ్చేసి అర్థమెటిక్ రీజనింగ్ 200 questions, 200 marks ఉంటుంది అనమాట. 3 hours టైం అనేది ఉండడం జరుగుతుంది. అదేవిధంగా లాస్ట్ పేపర్ వచ్చేసి జిఎస్ ఉంటుంది. జిఎస్ 200 questions,
ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటాయి. 200 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 అవర్స్ టైం అంటే ఇవ్వడం జరుగుతుంది. ఈ 400 మార్క్స్ ఏదైతే ఉన్నాయో ఈ మార్కులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారో. ఇందులో వచ్చినటువంటి మార్క్స్ ఏవైతే ఉన్నాయో దానిని బై 2 చేస్తారు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నిన్న. ఆల్రెడీ ఒక 260 మార్క్స్ దాకా వచ్చినట్లయితే ఆ 260 మార్క్స్లో 130 మార్క్స్ వచ్చినటువంటి ఎగ్జామ్ మార్క్స్ ప్లస్ గ్రౌండ్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్ మార్క్స్ యాడ్ చేసి ఈ ఏపీఎస్పీకి సంబంధించినటువంటి ఆర్ఎస్ఐ జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇది టోటల్ సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి. ఇది అయిపోయిన తర్వాత మెడికల్ చూస్తారు. మెడికల్లో హై టెస్ట్ చూస్తారు, అదేవిధంగా హీర్ టెస్ట్, మొత్తం మీద డెంటల్కి సంబంధించిన, టీత్కి సంబంధించి, హార్ట్కి సంబంధించి, ఇంకా దీర్ఘకాలిక వ్యాధులు ఏమైనా ఉన్నాయా, ఫ్లాట్ ఫుట్ ఉన్నదా, ఇవన్నీ కూడా మెడికల్లో చూడడం జరుగుతుంది. ఈ మెడికల్ అయిపోయిన తర్వాత ఒక 1 ఇయర్ ట్రైనింగ్ అనేది అప్పాలో చేస్తారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి పోలీస్ అకాడమీ అప్పా ఏదైతే ఉందో ఈ అప్పాలో ట్రైనింగ్ అనేది చేస్తారు. ఈ ట్రైనింగ్లో లాస్ట్ టైం అనేది వీళ్ళకి స్టైఫండ్ 7,500 అనేది ఇవ్వడం జరిగింది. ఈసారి దానిని పెంచుతారు. ఎందుకంటే కానిస్టేబుల్కే 12,000 ఇస్తున్నారు కాబట్టి ఈ ఎస్ఐకి సంబంధించి అంతకంటే ఎక్కువ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది అనమాట. ఇలాగ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత స్టైఫండ్ అనేది ఇచ్చిన తర్వాత వీళ్ళు డ్యూటీలోకి రావడం జరుగుతుంది అనమాట. డ్యూటీలోకి వచ్చిన కాడి నుంచి వీళ్ళకి బేసిక్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ బేసిక్ శాలరీ వచ్చేసి వీళ్ళకి 44,570 రూపాయలు ఉందన్నమాట. వీళ్ళు పే స్కేల్ కాక చూసుకుంటే 44,570 నుంచి 1,27,480 రూపాయలు. సో బేసిక్ వచ్చేసి 44,570 రూపాయలు. దాని మీద హెచ్ఆర్ఏ ఇస్తారు, దాని మీద డిఏలు వస్తాయి, అడిషనల్ హెచ్ఆర్ఏ వస్తుంది, కిట్ మెయింటెనెన్స్ అలవెన్స్ అని చెప్పేసి, రిస్క్ అలవెన్స్ అని చెప్పేసి ఇలా రకరకాల అలవెన్సెస్ అనేవి వస్తాయి అనమాట. మొత్తం కటింగ్స్ అన్ని పోను ఒక 60 నుంచి 65,000 రూపాయలు వీళ్ళకి చేతికైతే రావడం జరుగుతుంది. ఇది దానికి సంబంధించినటువంటి శాలరీకి సంబంధించినటువంటిది. ఇక ఆంధ్రప్రదేశ్ పోలీసు రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ అంటాం కాబట్టి వీళ్ళు సివిల్ పోలీసులా కాదండి. వీళ్ళు ప్రత్యేకమైనటువంటి క్రమశిక్షణ కలిగినటువంటి విభాగంలో పనిచేస్తారు, బెటాలియన్స్లో పనిచేస్తారు అనమాట. వీళ్ళు కాక ప్రధానంగా మనం డ్యూటీ చూసుకుంటే ఏం డ్యూటీలు చేస్తారంటే ప్లటూన్ కమాండర్గా చేస్తారన్నమాట. ఒక కంపెనీ ఉంటుంది, కంపెనీలో 3 ప్లటూన్స్ ఉంటాయన్నమాట. ఒక్కొక్క ప్లటూన్కి ఒక్కొక్క ఆర్ఎస్ఐ గారు ఇన్ఛార్జిగా ఉండడం జరుగుతుంది. ఈ ఆర్ఎస్ఐ గారు కంపెనీ మూవ్మెంట్ అయ్యేటప్పుడు అంటే అవుట్ పోస్టులు డ్యూటీకి వెళ్ళేటప్పుడు తనకు కేటాయించినటువంటి ప్లటూన్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఆ ప్లటూన్ సిబ్బందికి సంబంధించినటువంటి డ్యూటీస్ని కేటాయిస్తారన్నమాట. డ్యూటీని కేటాయించి మీరు ఇక్కడ డ్యూటీకి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి చెప్తారు. అదేవిధంగా రోల్ కాల్ తీసుకోవడం జరుగుతుంది. రోల్ కాల్ తీసుకుంటారు. ఏదైతే జీడీ ఉంటుందో ఆ జీడీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మెన్నకు సంబంధించినటువంటి వెల్ఫేర్స్ అంటే వీళ్ళకి సంబంధించినటువంటి అఫీషియల్ పర్మిషన్ కానీ, సెలవులు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి మంచి ఆహార పదార్థాలు కానీ వీటన్నింటి మీద ఆయన అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు అనమాట. అబ్జర్వేషన్ చేస్తూ ఉంటాడు. మొత్తం ప్లటూన్ ఎప్పుడైనా డ్యూటీకి వెళ్ళాలి అని అనుకున్నప్పుడు ఆ ప్లటూన్ తీసుకుని ఎక్కడైతే డ్యూటీ కేటాయిస్తారో అక్కడికైతే వెళ్ళడం జరుగుతుంది. ఇక స్ట్రైకింగ్ ఫోర్స్ అంటే ఎక్కడైనా గొడవలు కానీ, అల్లర్లు కానీ ఇటువంటివి జరుగుతున్నప్పుడు అక్కడ స్ట్రైకింగ్ ఫోర్స్గా వెపన్ అయితే వెపను, లాఠీ అయితే లాఠీ, లేకపోతే మొత్తం దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉంటుందో బాడీ ప్రొడక్ట్స్ కానీ, హెల్మెట్స్ కానీ ఇవన్నీ తీసుకుని అక్కడ జరుగుతున్నటువంటి అల్లర్లను అదుపులో చేయడానికి అక్కడ డ్యూటీల దగ్గరికి ప్లటూన్ తీసుకుని వెళ్తారన్నమాట. తర్వాత విఐపి సెక్యూరిటీ ఏదైతే సీఎం గారి ఇల్లు ఉందో లేదా గవర్నర్ గారు, డీజీపీ గారు, ఇలాగా రకరకాల విఐపీలు ఎక్కడైతే ఉన్నారో ఆ విఐపికి సంబంధించినటువంటి సెక్యూరిటీ అక్కడ మంత్రులు కానీ, అత్యున్నత స్థాయి వ్యక్తులు కానీ వాళ్ళకి భద్రత కల్పించడం, సిబ్బంది యొక్క డ్యూటీస్ని పర్యవేక్షించడం, మధ్యలో నైట్ చెక్ చేయడం, ఇటువంటి డ్యూటీస్ అన్నీ కూడా చేయడం జరుగుతుంది అనమాట. స్పెషల్ ఆపరేషన్స్ అంటే గ్రే హౌండ్స్ కానీ, ఆక్టోపస్ కానీ ఉంటాయి కదండి. ఆ గ్రే హౌండ్స్, ఆక్టోపస్ లాంటి వ్యవస్థలోకి వెళ్ళడానికి కూడా అవకాశం ఉందన్నమాట. డిప్యూటేషన్ మీద వెళ్ళొచ్చు అనమాట. అదేవిధంగా రకరకాల గ్రూప్స్ ఉంటాయి ఇందులో. ఎంటీ గ్రూప్ అని చెప్పేసి, బ్యాండ్ గ్రూప్ అని చెప్పేసి, రకరకాల గ్రూపులు, ఎస్డిఆర్ఎఫ్ సంబంధించిన కానీ, ఎంటీ గ్రూప్ అని చెప్పేసి వీటన్నింటికి కూడా ఇన్ఛార్జిగా ఉంటారన్నమాట. పెట్రోల్ బంక్స్ కూడా ఉన్నాయి. పెట్రోల్ బంక్స్ సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉండడం ఇదన్నీ చూస్తుంటాం. సో పే స్కేల్ మనం చెప్పేసుకున్నాం. పే స్కేల్ వచ్చి 44,570 రూపాయలు, 1,27,480 రూపాయలు. బేసిక్ వచ్చేసి 44,570 రూపాయలు. టోటల్ చేతికి వచ్చేది మనం చెప్పుకున్న 60 నుంచి 65,000 దాకా చేతికి వస్తుంది అని చెప్పేసి అనుకున్నాం. ఇక ప్రమోషన్ విషయానికి వచ్చేస్తే ప్రమోషన్ అనేది 6 ఇయర్స్ తర్వాత 6 సంవత్సరాల్లో ప్రమోషన్ అనేది రావాలన్నమాట. ఒక రానప్పుడు వీళ్ళకి గ్రేడ్ ఇంక్రిమెంట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా ప్రమోషన్ ఎలా ఉంటుందంటే ఒక 8 ఇయర్స్ అలా తగులుతుంది అనమాట. ఆర్ఎస్ఐ నుంచి ఆర్ఐ రిజర్వ్ ఇన్స్పెక్టర్ అవుతారు. అక్కడ నుంచి ఆర్ఐ తర్వాత ఏసీ అంటారన్నమాట, అసిస్టెంట్ కమాండెంట్. సివిల్లో అయితే డిఎస్పీ అంటాం, ఇందులో అయితే ఏసీ అంటారు. ఏసీ తర్వాత డీసీ అవుతారు. డీసీ తర్వాత కమాండెంట్. ఇలాగా ప్రమోషన్స్ అనేవి ఉండడం జరుగుతుంది అనమాట.
ప్రమోషన్కి సంబంధించింది ఇది. ఒకవేళ లేదు నేను ఇందులోంచి సివిల్కి కన్వర్షన్ అవుదామన్నా సివిల్కి కన్వర్షన్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే లాస్ట్ టైం ఏం చేసేవారంటే ఎవరైతే గ్రేహౌండ్స్లో పనిచేస్తున్నారో ఆ గ్రేహౌండ్స్లో ఎన్కౌంటర్స్ అయ్యే వాళ్ళకి ఫస్ట్ ప్రియారిటీ అనేది ఇచ్చేవాళ్ళు అనమాట. అలాగే కన్వర్షన్ కూడా అవకాశం ఉంటుంది. కన్వర్షన్ కూడా కొంచెం లేట్గా అయితే వస్తుంది. యాక్చువల్గా అయితే ఎలిజిబిలిటీ 5 ఇయర్స్ అనమాట. 5 ఇయర్స్కి ఎవరికి రావట్లేదు. 8 ఇయర్స్ 10 ఇయర్స్ 12 ఇయర్స్ అలా పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఇది డ్యూటీలకు సంబంధించి ప్రమోషన్కి సంబంధించి టోటల్. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే చెప్పండి. అంటే రకరకాల డ్యూటీ విషయంలో ఈ డ్యూటీ ఆ డ్యూటీ అని ఉండదు. రకరకాల డ్యూటీస్ అనేవి ఉంటాయన్నమాట. ఆ రకరకాల డ్యూటీస్లో వీళ్ళందరూ పార్టిసిపేట్ చేయాలి. అది ఫ్లడ్స్ వరదలు వచ్చినా కానీ, వర్షాలు వచ్చినా, వరదలు వచ్చినా, గొడవలు జరిగిన, ఎలక్షన్స్ జరిగిన, అవుట్ ఆఫ్ స్టేట్లో ఎలక్షన్స్ జరిగిన, ఢిల్లీలో ఏపీ భవన్ దగ్గర డ్యూటీలైనా, తర్వాత విఐపి డ్యూటీలైనా, లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అయినా, ఫారెస్ట్కి సంబంధించినటువంటి డ్యూటీస్ అయినా, అంటే ఫారెస్ట్ అంటే పోలీస్ స్టేషన్ భద్రత, యాంటీ నక్సల్స్కి సంబంధించినటువంటి డ్యూటీస్ కానీ, ఇలాగ రకరకాల డ్యూటీస్ ఈ ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ గారు తన సిబ్బందిని తీసుకుని వెళ్ళి చేపిస్తారన్నమాట. ఆయన అయితే చేయరు. కొన్ని సందర్భాల్లో ఆయన కూడా రావాల్సి ఉంటుంది. కానీ ఎక్కువగా మెన్నని డిప్లాయ్మెంట్ చేయడం, మెన్నకు సంబంధించినటువంటి రోల్ కాల్ తీసుకోవడం, మెన్నకు సంబంధించిన ప్రాబ్లమ్స్ వినడం, మెన్నకు సంబంధించిన సెలవులు, మెన్నకు సంబంధించినటువంటి పర్మిషన్లకు సంబంధించి, వాళ్ళకి డ్యూటీలకు సంబంధించి, వాళ్ళ ఆరోగ్యానికి సంబంధించి, వాళ్ళ ఫుడ్ ప్రొడక్షన్కి సంబంధించి టోటల్ ఇవన్నీ కూడా పర్యవేక్షిస్తూ ఉంటారు. ఈ పర్యవేక్షిస్తూ ఈ విధంగా డ్యూటీలు అనేవి ఉండడం జరుగుతుంది. ఇది ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ గారికి సంబంధించినటువంటి ఒక ఫుల్ కంప్లీట్ వీడియో అనమాట. ఈ ఒక్క వీడియో చూస్తే ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ గారి గురించి మీకైతే ఫుల్గా తెలుస్తుంది. ఇంకా నేను ఎక్కడైనా మిస్ అయిపోతే మీరైతే మీకు డౌట్ ఉన్న డౌట్ని అడగండి. నేను ఆ డౌట్కి సంబంధించి క్లారిఫై చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఇది ఏపీఎస్పీ ఆర్ఎస్ఐ గారికి సంబంధించినటువంటి ఫుల్ వీడియో.